ఎందుకంటే వారికి ఒక 6 నెలల్లో 1 ఇయర్ లోక్సభ రాజ్యసభ మెంబర్షిప్ వచ్చినప్పుడు కొంచెం బాధ అయింది. అయ్యో 1 ఇయరే వచ్చింది ఎట్లా బ్రదర్కి అని చెప్పేసి అంటే లేదన్నా ప్రయత్నం చేస్తున్నాం, కష్టపడతా వస్తుందని చెప్పాడు. ఖచ్చితంగా సాధించుకున్నాడు. ఇచ్చినందుకు వారి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. సతీష్ గారికి ఇచ్చినందుకు. పక్కన ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నాడు, యంగ్ ఎంటర్ప్రీనియర్. ఆయనే చాలా భవిష్యత్తు ఉంది. ఈ కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లాల్సిన వారు, ఒక మంచి దృక్పథం ఉన్నటువంటి, ఇప్పుడు బాలశౌరి అని ఇక్కడే ఉండే, ఏదో అర్జెంట్ పని ఉండి పోయినట్టుంది బాలశౌరి గారు. ఇంకా పిసి మోహన్ గారు కూడా వస్తున్నట్టుంది, వచ్చిండ్రో లేదో మరి, వస్తున్నారు పిసి మోహన్ గారు. దీనికి ప్రముఖంగా బండి సంజయ్ గారు ఉండాల్సిందే, తెలంగాణ మంత్రివర్యులు, అంటే సెంట్రల్ మినిస్టర్. వారి ఇంట్లో కార్యక్రమం ఉండి వారు అన్న కూతురు ఏదో ఎంగేజ్మెంట్ ఉన్నట్టుంది, వారు లేరు ఇక్కడ. అరవింద్ గారు కూడా రావాల్సిందే. ఇంకా అందరిని పిలిచాం, దాదాపు 9-10 మంది ఉన్నారు, అందరూ వచ్చారు. అన్న పల్లం రాజు గారు ఏ ప్రోగ్రాం అయినా ముందుంటాడు. కాపులు కానీ ఏ ప్రోగ్రాం, మున్నూరు కాపు ఏ ప్రోగ్రాం అయినా హైదరాబాద్లో ఫోన్ చేయగానే స్పందించి వస్తారు. మొన్నటికి మొన్న మన ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే నేను వెళ్ళేసరికి ఫస్ట్ నేను పోయాను. వెంటనే పల్లం రాజు గారు, మిగతా మిత్రులందరూ కూడా వచ్చారు. రమేష్ బాబు అన్న, రమేష్ నుండి వసుంధర వాళ్ళ అబ్బాయి, మేమందరం ఉన్నాం. అది కూడా మా తోటి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, మా పార్సార్ రెడ్డి అన్న గారు హాస్పిటల్, అది సింధు. ఈ మధ్యనే మోడీ గారు కూడా ఓపెన్ చేశారు. సరే అక్కడ ఉంటే అన్న వచ్చారు, చూసుకున్నాం. వారికి తెలంగాణ నుంచి మొదటగా మేము ఆ బీఆర్ఎస్ పార్టీని నివాళులు అర్పించి పంపించాం, ఘన స్వాగతంతో పంపించాం. తర్వాత ఉద్యమం, తెలంగాణలో ఒక బీసీ ఉద్యమం స్టార్ట్ చేసి దాంట్లో కాపుల్లోంచి ఎదిగి తెలంగాణలో బీసీలు వెనుకబడిపోతున్నారు, మనం దాన్ని ఒక ముందు తీసుకెళ్లాలని పోరాటం చేస్తున్నటువంటి యోధుడు తీన్మార్ మల్లన్న గారు కూడా వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు మిత్రులు, తోటగారు ఉన్నారు, ఇంకా మా నాగరాజు గారు. నాకు వాస్తవంగా నాగరాజు గారు నేను ఇప్పటికీ ఒక 10 సార్లు కలిసి ఉంటే కానీ వాస్తవంగా మన వాళ్ళని నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆ టాపిక్ తీసుకొచ్చినా కూడా ఎట్లుంటారంటే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్ ఆ టాపిక్ అక్కడ రాగానే చిన్నగా స్కిప్ చేసిండు తప్ప మన వాళ్ళమే అని ఎప్పుడు చెప్పలే. నాగరాజు గారికి, ఇంకా నరేంద్ర గారికి, అన్న పిసి మోహన్ అన్న గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు. ఇప్పుడే అడుగుతున్నా నేను, పిసి మోహన్ అన్న వస్తున్నాడే వచ్చారు. వీరి కర్ణాటక. ఈ మధ్యనే మా ఎంపీలందరికీ గెట్ టుగెదర్ పార్టీ ఇస్తే పిసి మోహన్ అన్న ఇంటికి వెళ్ళాను. మోహన్ అన్న వినాలి, ఈ మధ్యనే పిసి మోహన్ అన్న పార్లమెంట్ నడుస్తున్నప్పుడు అందరూ ఒకరికొకరు గెట్ టుగెదర్ ఇస్తే మేమందరం కొంచెం ఆలస్యంగా పోయినాం. 11 o'clock తర్వాత పోయినాం. మేము చాలా ప్రోగ్రామ్స్ అన్ని చూసుకొని లక్ష్మణ్ అన్న చెప్తే మేము కొద్దిగా ఆలస్యంగా పోయినాం. పోయేసరికి అది ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా ఉంది ప్రోగ్రామ్. 11-11:30 కూడా అప్పుడే స్టార్ట్ అయినట్టుగా ఉంది. అది ఎట్లా ఉందంటే ఆ ఉన్న బంగ్లానే ఓ పెద్ద బంగ్లా, దాని వెనకాల ఒక పెద్ద సెటప్ వేసాడు. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే మన వాళ్ళు ఎవరికంటే కూడా తక్కువ లేరు, మనం చాలా గట్టిగా ఉన్నాం, గట్టిగా ఉంటాం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కూడా. దాన్ని ఒక్కొక్కరి మన చైతన్యాన్ని, మన ఉన్నటువంటి శక్తిని దాచుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మనం ఇది కొట్లాడితేనే ఇక్కడ దాకా వచ్చిన, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, పల్లెటూర్ల నుంచి, ప్రతి దగ్గర నుంచి ఇక్కడ హస్తిన ఢిల్లీ క్యాపిటల్కి వచ్చినాం. ఇక్కడ కూడా మనం నోరిప్పకపోతే, ఇక్కడ కూడా మాట్లాడకపోతే ఇక మనకేం రాదు. ఎందుకంటే హనుమంతన్న ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతా అని చెప్పిండు మనల్ని. ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోవన్నా బాధ లేదు. 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఒక్కటంటే ఒక్క మనకు మంత్రి పదవి లేదు. దాని మీద కొట్లాడాలి మనం తెలంగాణలో. ఫస్ట్ భారతదేశానికి సెంట్రల్లో కూడా సెంట్రల్ మినిస్టర్ కూడా ఇచ్చారు బీజేపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ సీఎం కూడా ఉన్నాడు. మన కాపులకు న్యాయం అక్కడ కూడా జరిగింది, కానీ తెలంగాణలో జరగట్లేదు. దాని మీద మనం నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ మీరు ఒక పెద్ద మనిషిగా, అంటే ఇది బాధతో చెప్తున్నాం, మన వాళ్ళకి కావాలి, న్యాయం జరగాలి. ఇక్కడి నుంచి రాజకీయం స్టార్ట్ చేస్తే దేనికైనా సరే పునాది వ్యాపారం. మనం చూస్తే ఆలోచిస్తే వ్యవసాయ కుటుంబాలు మనవి. నలుగురికి అన్నం పెట్టే వాళ్ళం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు. కానీ దాంట్లో వ్యాపారం, వ్యవసాయం చేసుకుంటూ వ్యాపారాలలో కూడా ఎక్కడికక్కడ మనం ఏది లేని వ్యాపారం కూడా ప్రతి వ్యాపారస్తులు కూడా, వ్యాపారంలో కూడా మన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు లేకుండా ఏ వ్యాపారం కూడా జరగట్లేదు ఇప్పుడు భారతదేశంలో. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఏది కూడా
అన్నిట్లలో మన కమ్యూనిటీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు బయటికి రారు, చెప్పుకోరు, భయపడతారు. ఇంకా భయపడాల్సిన పని లేదు, మనం పోరాడాల్సిందే, ఖచ్చితంగా మనం ముందు పడాల్సిందే. ఎందుకంటే పిల్లల్ని యూత్ని తయారు చేసుకోవాలి. ఒక్కొక్కరు మనం తయారైనట్టుగా మన యూత్ని ఎంకరేజ్మెంట్ చేయాలి, వ్యాపారాలు అలవాటు చేయాలి. దానికి మంచి టీం తయారైంది. పివి రావు గారు కానీ, టీవీఎన్ రావు గారు కానీ, మంగబాబు గారు కానీ, రత్నం గారు కానీ, ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం టీములు విడదీసి, అంటే లోడ్ వేసి బాధ్యత కనుక పెంచితే ఖచ్చితంగా కూడా ఉద్యోగాలతో పాటు ఉద్యోగాలు మనం చేయాల్సిన పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వస్తామని చెప్పేసి గట్టిగా నేను నమ్ముతున్నా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా ఫాదర్ నన్ను చదువుకోనియలేదు, బడికి పోనీయలేదు. ఎప్పుడు చెప్పలే నేను ఎవరికి ఈ విషయం. బడికి పోతే కొట్టేవాడు. ఎందుకు కొడుతున్నారంటే 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి తప్ప నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తావారా, రైస్ మిల్ నడుపు, ఉద్యోగం ఇవ్వని చెప్పిండు. అంటే అప్పట్లోనే ఉద్యోగాలు ఇవ్వాలనే కాన్సెప్ట్ మన పెద్దవాళ్ళకే వచ్చిందంటే ఇప్పుడు అది ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. దానికి మనందరం ఫ్రీక్వెంట్గా కలుసుకోవాలి, ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకోవాలి. ఇది ఓన్లీ అది లక్ష్మణన్న ముందు పడితే సాధ్యమవుతుంది. ఎందుకంటే సౌమ్యుడు, అన్ని పార్టీలతో అందరితో సంబంధాలు ఉన్న వ్యక్తి. నేను కానీ, పిసి మోనన్న, సతీష్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు, బాలశౌరి గారు కానీ, ఇంకెవరైనా సంజయ్ అన్న కానీ అందరం కూడా, పల్లన్ రాజు గారు కూడా, మేమందరం కలిసి వస్తాం. మీరు ఏ మీటింగ్లు పెట్టినా కలిసి వస్తాం, ఎక్కడ మీటింగ్లు పెట్టినా కలిసి వస్తాం, మాట్లాడతాం, సపోర్ట్ చేస్తాం.